ఇకపోతే హీరో నితిన్ గురించి చెబుతూ నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తమను ఎలా మోసం చేశాడో వివరించడం గమనార్హం. వశిష్ఠ దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో సుధాకర్ రెడ్డి నితిన్తో సినిమా చేయమని అడగగా చిత్రానికి నిర్మాతను కూడా మేము తెచ్చుకున్నాం. నితిన్ కూడా 75 లక్షలు, సినిమాటోగ్రాఫర్ చోటకే నాయుడికి 10 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాం. వశిష్ఠ చెప్పిన కథ నచ్చలేదని చెప్పడంతో మరొకరి దగ్గర నుంచి కథను కూడా మాతో కొనిపించారు. ఇలా మొత్తం మాకు దాదాపు 2 కోట్ల దాకా ఖర్చు అయ్యింది. నాకు పరిచయం ఉన్న మిత్రుడి నిర్మాణ సంస్థలో ఈ సినిమా చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నామని సత్యనారాయణ తెలిపారు. అయితే ఇంతలో నితిన్ హీరోగా నటించిన ఆ సినిమా విడుదలై పెద్ద హిట్ అయ్యింది. దీంతో నితిన్ ఆయన తండ్రి మనసు మారిపోయిందని ఆయన చెప్పారు. నితిన్ రేంజ్ పెరిగిపోయింది నేపథ్యంలో కొత్త దర్శకుడితో సినిమా చేస్తే బాగుండదని భావించి మేము తీసుకెళ్లిన నిర్మాతనే పిలిచి పూరి దర్శకత్వంలో సినిమా చేయడానికి డబ్బులు పెట్టమని అడిగారు. కానీ అందుకు ఆయన అంగీకరించకుండా డబ్బులు వెనక్కి ఇవ్వమని చెప్పేశారు. అప్పుడు మా అబ్బాయి సినిమాను పక్కన పెట్టి నితిన్ చేసిన సినిమానే హార్ట్ అటాక్ అని తెలిపారు. విశ్వంబర లాంటి సినిమాను డైరెక్ట్ చేస్తున్న వశిష్ఠకు మంచి ఫ్యూచర్ ఉంది. ఇలాంటి సమయంలో పాత జ్ఞాపాలు తవ్వుకొని శత్రుత్వం పెంచుకుంటూ పోతే వశిష్ఠ భవిష్యత్తు ఇబ్బంది పడుతుంది కదా. ఇప్పుడు ఇవన్నీ తవ్వుకుని ఉపయోగం ఏంటి అని టాలీవుడ్ పెద్దలు సద్విమర్శలు చేస్తున్నారు.